అవును, అందరూ వచ్చారా? పార్టీ స్టార్ట్ చేద్దామా అని రేణుకాదేవి మాట్లాడుతూ ఉండగానే పరిగెత్తుకుంటూ చెమటలతో తడిసిపోయి ఆ పార్టీకొచ్చాడు శివ. శివని ఆ పరిస్థితిలో చూసి రేణుకాదేవితో పాటు సురభి కుటుంబ సభ్యులందరూ ముఖం చిట్లించుకున్నారు. ఇది గమనించిన జై శివ వైపు చూస్తూ, ఏంటి శివ, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసారు. పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చొని తినే నీకెందుకు ఎంత లేట్ అయితే? 4 రూపాయలు సంపాదించడం తెలీదు, పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలో కూడా తెలీదా అని అంటూ అందరి ముందు శివని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు శివ తనను తాను సమర్థించుకుంటూ, అది కాదత్తయ్యా, అదేంటంటే అని శివ ఏదో చెప్పబోతుండగా, ఛీ, నీ కారణాలన్నీ మాకక్కర్లేదు. పార్టీ స్టార్ట్ చేయండి అని శివ ముఖం మీదే చెప్పి స్టేజ్ దిగి వస్తుంది. సురభి కుటుంబ సభ్యులందరూ వారిద్దరిని చూసి నవ్వడం మొదలు పెడతారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.